conducted program in my Siddipet from the support Avantika Constructions runners సహకారం తోటి చాలా అద్భుతంగా రన్ని మనం కండక్ట్ చేసుకున్నాం. అన్ని రకాలుగా 10 km 5 km 3 km రన్స్ను విత్ మెడల్స్ అండ్ బ్యూటిఫుల్ టీషర్ట్స్ తోటి రన్ కండక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా సిద్దిపేటలో దాదాపు ఒక 200 మెంబర్స్ తోటి రన్నర్స్ అసోసియేషన్ ఉంది. ఏ కార్యక్రమం ఇచ్చినా సొసైటీలోకి మంచి కాజ్ తోటి మేము చాలా రకాల ఈవెంట్స్ నిర్వహిస్తుంటాం. So while we are actually talking about fitness, I thought I will share a very quick update regarding the IAU Asia and Oceanic 24-hour championships. The top 3 places are secured by Indians. We have Amar Singh Devanda, who has completed 282.5 kilometers. Gino has completed 272.5 kilometers. Saurav Ranjan has completed 260 kilometers, and all the top 3 in the men are from India. So that's a quick update while we proceed to the next part of this. We just got this update about this 24-hour championship that just completed. There we go. All right, now very quickly, what I would like most of our district representatives to do is you have 1 minute to come and talk to us about how the district promo runs went. And there's a quick update as well about these promo runs. In addition to the Telangana runners or the core team that was part of it, we were so happy that the entire Avantika team also traveled to these districts and they joined in each of these promo runs. So it was really nice that you could make it to all of these runs along with your team from Avantika Construction. So thank you so much for doing that. So at first I'd like to call upon the Jangaon team, Purushottam Reddy. So we give them just about 1 minute. నాకు నేను పర్సనల్గా కూడా తెలుసు. వెంటనే నేను మెసేజ్ చేశాను మన నిజామాబాద్లో ఇప్పుడు రన్ ఉంటుందని. సో ఈ చెప్పిన వెంటనే హీ టోల్డ్ దట్ వీఆర్ సూన్లీ అనౌన్సింగ్ రన్స్ ఇన్ నిజామాబాద్ ఆల్సో అని. సో నిజామాబాద్లో హైదరాబాద్లో సిటీలో ఎలా రన్స్ అని చాలా మోటివేటెడ్గా అవేర్నెస్తో ఉంటారు. డిస్టిక్లో కొద్దిగా తక్కువగా ఉంటారు. సో ఇది ప్రతి డిస్టిక్లో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో అలానే నిజామాబాద్లో కూడా రన్ పెట్టి అక్కడ లోకల్లో డాక్టర్ సపోర్ట్స్ ఆర్గనైజేషన్ ద్వారా పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ యోగా సెషన్స్ దెర్ ఆర్ గ్రూప్ 150 పీపుల్స్ సింగిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో హ్యావింగ్ డిస్ట్రిక్ట్ రన్ ఇన్ మై ఓన్ డిస్ట్రిక్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మెనీ రన్స్. థ్యాంక్ యూ. నా పేరు పురుషోత్తం రెడ్డి అండి. నేను సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ నుండి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు. ఈరోజు ఈ టీషర్ట్ లాంచింగ్ అండ్ మెడల్ లాంచింగ్ వచ్చిన అందరికీ, స్టేజ్ మీద ఉన్న అందరికీ నా ధన్యవాదాలు. అండ్ అలాగే అందరూ ఇక్కడ వచ్చిన అందరికి కూడా మీడియా మిత్రులకి, అందరి సోదరులకు, సోదరులకు నా ధన్యవాదాలు. యాక్చువల్లీ మేము సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ నుండి ప్రతి డిస్టిక్ నుండి ప్రోమో రన్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ జనగాం నుండి స్టార్ట్ చేసాం మేము. అక్కడ జనగాంలో ఏంటంటే ఇలాంటి కూడా రన్నింగ్ సొసైటీ లేని డిస్టిక్లో మేము డిస్టిక్ వెళ్ళి ఫస్ట్ నేను అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న రన్నర్స్ను, అక్కడ వాకర్స్ని అందరిని కూడా కలిసి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి లోకల్లో కూడా మాకు కొంతమంది సపోర్ట్ చేశారు, స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి మేము ఫస్ట్ జనగాంలో 350+ రన్నర్స్ని రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ రన్ కండక్ట్ చేశాము. అక్కడ నుండి జనగాం నుండి మా అందరికి కూడా, మా సొసైటీ ఫర్ తెలంగాణ అందరికి కూడా ప్రోమోరం డిస్టిక్లో సక్సెస్ఫుల్గా చేయాలని అందరికి కూడా కాన్ఫిడెన్స్ వచ్చి జనగాం మాకు బాగా బూస్టింగ్ ఇచ్చింది. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. Thank you for this given opportunity. Thank you. Quickly, cover just 1 to 2 minutes of how our journey went. So when we were opening the registrations, we initially were targeting at least 200 to 300 people in Dajwal. I don't even know, this is the first time we are trying something new in towns. Dajwal, for your kind information, if you don't know where Dajwal is, it is part of Siddipet district.
So that comes like in between Hyderabad and Siddipet, so it's not even a district. It's not even a district headquarter. It is a town. So in that place, we were initially thinking, I don't know, this is a new concept that we are trying here, and running even or any type of run is very new to that place. So we were initially targeting 300 registrations, and we were very skeptical to open registrations with registration fee. So Jangam was the first one that has happened, and second is the Gajwal one. So Jangam run was organized with free registrations. When they opened the registration, it was a free run. And initially we had discussion when we were discussing with Jagannatha also, like will 200 rupees registration fee will work? Like everyone said, that is the first event that we are organizing, and people won't register. If you ask them to register and come for a running event, you will face a lot of resistance is what we discussed. But then we took that risk. We put that registration fee, and the response that we got from the community, wherever we go, like from the running communities, from yoga groups, from every fitness, everyone who is into fitness, it is commendable. శ్రీనివాస్ ముగారి సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మే 24 సండే రోజున టూరిజం ప్లాజాలో మేము తెలంగాణ రన్ అవంతిక తెలంగాణ రన్ 2026కి సంబంధించి టీషర్ట్ మరియు మెడల్ లాంచ్ జరుపుకోవడం జరిగింది. అవంతిక మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, మెడ్1 హాస్పిటల్స్ హార్టీ రెడ్డి గారు, ఫ్రీడమ్ ఆయిల్ గ్రూప్ చంద్రశేఖర్ రెడ్డి గారు, తెలంగాణ రన్నర్స్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, హెచ్ఆర్ ప్రెసిడెంట్ హైదరాబాద్ రన్నర్స్ ప్రెసిడెంట్ అరుణ్ గారు, తెలంగాణ రన్నర్స్ అందరూ ఈరోజు ఈవెంట్కి రావడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 7న సండే ముందు కానీ తర్వాత కానీ జూన్ 2 తారీఖుకి సండే ముందు కానీ తర్వాత కానీ మేము ఈ రన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము. అలాగే తెలంగాణ రన్నర్స్ తరఫున ఈసారి 9 జిల్లాల్లో ప్రోమో రన్స్ ఆర్గనైజ్ చేసుకున్నాము. వివిధ జిల్లాల నుంచి ఈరోజు అందరూ రన్నర్స్ రావడము, ఈ లాంచ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడము, ఈ తెలంగాణ రన్ జూన్ 7న జరిగే రన్లో దాదాపు 4000 మంది రిజిస్టర్ అవ్వడము మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం, మా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మా స్పాన్సర్స్ మాకు సపోర్ట్ చేయడం, మా తోటి రన్నర్స్ హైదరాబాద్లో కానీ వివిధ జిల్లాలో కానీ మాతో పాటు తోడు రావడం, మా ఉద్దేశానికి వారి వంతు సహాయం అందించడం, దానికి అందరికీ ధన్యవాదాలు. సో జూన్ 7 ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గర మళ్ళీ కలుసుకుందాం. ఆ రోజు వరకు అందరికీ